హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ కూడా రావడం జరిగింది. సో వాటన్నిటి గురించి వన్ బై వన్ ఈ వీడియోలో అయితే చూద్దాం. సో వీడియో చూసిన ప్రతి ఒక్కరు వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి. డైలీ 1 to 2 hours వర్క్ చేసి ఇన్ఫర్మేషన్ అయితే అందించడం జరుగుతుంది. చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ఖచ్చితంగా లైక్ చేయండి. సో ఈ వీడియోకి అయితే నేను 1000 లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి. దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్స్ షేర్ చేస్తున్నాను. మీకు చాలా యూజ్ ఉంటుంది. ఫ్రెండ్స్, మన ఛానల్ ద్వారా గ్రూప్ 4కి సంబంధించినటువంటి ఫుల్ వీడియో కోర్సు జస్ట్ 500 రూపీస్కే 6 months వ్యాలిడీతో అయితే అందించడం జరుగుతుంది. పేపర్ 1 అండ్ పేపర్ 2కి సంబంధించిన కంప్లీట్ కోర్స్ అయితే యాప్లో ఉంది. ఒకసారి అక్కడ శాంపిల్ క్లాసెస్ ఉంటాయి. విన్న తర్వాత నచ్చితే కోర్స్ అయితే తీసుకోండి. ఇంకా కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్ కూడా పర్ మంత్కు 20 రూపీస్ చొప్పున చెల్లించి మీరు పీడిఎఫ్స్ కూడా పొందవచ్చు. ఇంకా టెస్ట్ సిరీస్ ఉన్నాయి. ఇండియన్ పాలిటిక్స్ సంబంధించి తెలంగాణ చరిత్ర, అదేవిధంగా తెలంగాణ ఉద్యమ చరిత్ర, జనరల్ సైన్స్కి సంబంధించిన టెస్ట్ సిరీస్తో పాటు జనరల్ స్టడీస్కి సంబంధించినటువంటి షార్ట్ హ్యాండ్ రైటింగ్ నోట్స్ కూడా మన యాప్లో అయితే ఉంటుంది. సో వాటికి సంబంధించిన శాంపిల్ టెస్ట్లు అండ్ శాంపిల్ పీడిఎఫ్స్ కూడా అక్కడ ఉంటాయి. చూసిన తర్వాత నచ్చితే దానికి సంబంధించిన కోర్స్ అయితే తీసుకోండి. ఇక దాంతోపాటు మన ఛానల్లో సో మీకు యూజ్ అయ్యేటువంటి అంటే రాబోయేటువంటి అన్ని పోటీ పరీక్షలు యూజ్ అయ్యేటువంటి కంటెంట్ అయితే అప్లోడ్ చేయబడుతుంది. సో వాటికి సంబంధించి ప్లేలిస్ట్ అయితే క్రియేట్ చేశాను. ఒకసారి మీరు ప్లేలిస్ట్ విభాగానికి వెళ్ళి చూసి మీకు నచ్చితే వాటిని ఫాలో కాండి. ఫ్రెండ్స్, ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చిన అప్డేట్స్ కనుక చూసినట్టయితే మనకు ఫస్ట్ అప్డేట్ వచ్చేసి పీఈటీ పీడీ పోస్టులను భర్తీ చేయాలి అంటే ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు. రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య అని చెప్పేసి ఇచ్చారు. సో ఇక్కడ ఇది మనకు దిశ న్యూస్ పేపర్లో వచ్చిన అప్డేట్. రాష్ట్రంలో ఖాళీగా ఉన్నటువంటి పీఈటీ పీడీ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు. సో ఈ మేరకు తెలంగాణ అన్ఎంప్లాయ్మెంట్ ప్రైవేట్ ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఇందిరా పార్క్ ధర్నా చౌక్లో మహాధర్నా జరిగింది. సో వీరికి మద్దతుగా కృష్ణయ్య హాజరై మాట్లాడుతూ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రాథమిక పాఠశాలలో 16,500 పీఈటీ పోస్టులు ఖాళీగా ఉన్నాయన్నారు. సో అదేవిధంగా ప్రాథమికోన్నత పాఠశాలలో 4,600 ఖాళీ ఉన్నాయని చెప్పేసి అనడం జరిగింది. సో 1,200 మంది నిరుద్యోగుల ఆత్మ బలిదానాలతో సాధించుకున్న తెలంగాణలో ఇప్పటికీ వీరికి అన్యాయమే జరుగుతుందని చెప్పేసి చెప్పడం జరిగింది. సో ఖాళీగా ఉన్నటువంటి పీఈటీ పీడీ పోస్టులను భర్తీ చేయలేని ప్రభుత్వం పీసెట్ ఎందుకు నిర్వహించాలని ఆయన ప్రశ్నించారని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో వీటికి సంబంధించి వెంటనే రిక్రూట్మెంట్ చేయాలని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నట్లు ఇక్కడ ఒక అప్డేట్ అయితే మనకు దిశ న్యూస్ పేపర్ చూడవచ్చు. సో నెక్స్ట్ ఇక్కడ చూసినట్టయితే మనకు జేఎల్ పరీక్షలో కొత్త జనరల్ స్టడీస్ అని చెప్పేసి ఒక ఇంపార్టెంట్ ఆర్టికల్ అయితే మనకు దిశ న్యూస్ పేపర్లో ఇచ్చారు. సో మనకు రీసెంట్గా జేఎల్కి సంబంధించిన నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. ఈ నెల 20 నుంచి వీటికి అప్లికేషన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ అవుతుంది. అయితే జనరల్ స్టడీస్లో కొన్ని మార్పులు అయితే చేశారు. సో వాటికి సంబంధించి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూసినట్టయితే మనకు జూనియర్ లెక్చరర్ ఉద్యోగాలకు TSPSC నోటిఫికేషన్ జారీ చేసింది. ఎంతో కాలంగా జేఎల్ నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్నటువంటి అభ్యర్థులకు ఆనందానికి అవధులు లేవు. ఇక ప్రిపరేషన్ చేయడమే తరువాయి. సో ఈ నేపథ్యంలో ప్రిపరేషన్ మెలకువలు తెలుసుకుందామని చెప్పేసి ఇక్కడ ఒక ఆర్టికల్ అయితే ఇచ్చారు. సో మనకు జేఎల్ పరీక్ష విధానం అనేది మొత్తం 2 పేపర్లో ఉంటుంది. సో పేపర్ 1 వచ్చేసి జనరల్ స్టడీస్ 150 ప్రశ్నలు 150 మార్కులు అయితే ఉంటాయి. సో పేపర్ 2 అయితే మనకు సంబంధిత సబ్జెక్ట్లో 150 ప్రశ్నలకు గాను 300 మార్కులు ఉంటాయి. అంటే ఒక్కొక్క ప్రశ్నకు 2 మార్కుల చొప్పున అయితే పేపర్ 2 అయితే ఉంటుంది. అయితే ఈ పరీక్షను మనకు TSPSC నిర్వహిస్తుంది. అయితే TSPSC పేపర్ స్థాయి ఎలా ఉంటుందో మనం ఈ మధ్య నిర్వహించినటువంటి గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్షలో చూసాం. సో జేఎల్ పరీక్షలోనూ ఇదే తరహా పేపర్లు ఉండే అవకాశం ఉందని చెప్పేసి కూడా ఇక్కడ ఇచ్చారు. అయితే ఇక్కడ జనరల్ స్టడీస్ పేపర్లో స్వల్ప మార్పులు అని చెప్పేసి చూడవచ్చు. సో జనరల్ స్టడీస్ పేపర్లో స్వల్ప మార్పులు చేశారు. సో కొత్తగా చేర్చినటువంటి సిలబస్ విధానం ఈ విధంగా ఉందని చెప్పేసి ఇక్కడ మనం చూడవచ్చు. సో భారతదేశ భౌతిక సాంఘిక ఆర్థిక భూగోళ శాస్త్రం అని చెప్పేసి ఒక పార్ట్ మనం చూడవచ్చు. అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర భౌతిక సాంఘిక ఆర్థిక భూగోళ శాస్త్రం అండ్ తెలంగాణ రాష్ట్ర జనాభా శాస్త్రం అని చెప్పేసి మెన్షన్ చేశారు. ఇంకా సామాజిక ఆర్థిక రాజకీయ సాంస్కృతిక ఆధునిక భారతదేశ చరిత్ర ముఖ్యంగా జాతీయోద్యమం అని చెప్పేసి యాడ్ చేయడం జరిగింది. ఇంకా సామాజిక ఆర్థిక రాజకీయ సాంస్కృతిక తెలంగాణ చరిత్ర ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర ఉద్యమం, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అని చెప్పేసి ఇచ్చారు. అయితే ఇక్కడ నూతన సిలబస్ ఏంటి అని చెప్పేసి కూడా చూడవచ్చు. సో కొత్త సిలబస్లో మనకు తెలంగాణ రాష్ట్ర ఉద్యమం చరిత్ర 1948 నుంచి 2014 వరకు మొత్తం ఉంది. సో భారతదేశ భూగోళ శాస్త్రం సిలబస్లో కూడా చాలా విస్తృతంగా ఇచ్చారు. అండ్ తెలంగాణ భూగోళ శాస్త్రం సబ్జెక్టును సంపూర్ణంగా పెట్టారు. సో తెలంగాణ ఉద్యమ చరిత్ర 1948 నుంచి 2014. సో రాష్ట్ర ఉద్యమం సిలబస్ను కొత్తగా చేర్చారు. వాస్తవానికి ఇది మనకు గ్రూప్ 2లో 150 మార్కుల సిలబస్ ఉంటుంది. సో ఇదే విధంగా గ్రూప్ 1 మెయిన్స్లో కూడా 6వ పేపర్ కింద 150 మార్కులు ఉంటుందని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేశారు. సో వాటికి మనకు కొత్తగా చేరినటువంటి సిలబస్ ప్రభావం ఎంతవరకు ఉంటుందంటూ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఒకసారి మీరు దిశ న్యూస్ పేపర్ను డౌన్లోడ్ చేసుకొని చూడండి. లేదంటే మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ కాండి. నేను దాంట్లో షేర్ చేస్తాను. సో మీకు టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ కావాలనుకుంటే మీరు మీ యొక్క టెలిగ్రామ్లోకి వెళ్ళి అక్కడ సెర్చ్ బార్లో SJTutorial అఫీషియల్ అని చెప్పి సెర్చ్ చేస్తే మన గ్రూప్ వస్తుంది. మీరు అట్లా జాయిన్ కావచ్చు. దానిలో నేను ఇంపార్టెంట్ ఆర్టికల్స్ అయితే షేర్ చేస్తున్నాను. మీకు చాలా యూజ్ ఉంటుంది. ప్రతి ఒక్కరు దాంట్లో జాయిన్ కండి. సో నెక్స్ట్ విషయంలో అయితే మెడికల్ రిక్రూట్మెంట్పై ప్రైవేట్ కాలేజీల కుట్ర అంటూ ఒక అప్డేట్ మనం ఇక్కడ వెలుగు న్యూస్ పేపర్ చూడవచ్చు. సర్కారు కాలేజీల్లో టీచింగ్ పోస్టులు భర్తీ చేయకుండా అడ్డుపుల్లా అని చెప్పేసి ఇచ్చారు. నోటిఫికేషన్కు లేట్ అయ్యేలా చక్రం తిప్పిన బడా నేతలు
ఎన్ఎంసీ కండిషన్ల నేపథ్యంలో రిక్రూట్మెంట్కు అరకొరక స్పందన 184 ఖాళీలుంటే 37 పోస్టులే భర్తీ అని చెప్పేసి ఇక్కడ జరిగింది. సో మనకు ప్రభుత్వంలో కొత్తగా ఏర్పాటు చేసినటువంటి మెడికల్ కాలేజీలో టీచింగ్ ఫ్యాకల్టీ రిక్రూట్మెంట్ జరగకుండా ప్రైవేట్ కాలేజీల యాజమాన్యాలు అడ్డుకున్నాయని ఆరోపణలు వెలువెత్తున్నాయి. సో అధికారిక పార్టీలో ఉన్నటువంటి బడా నేతలు ఒత్తిడితో సర్కార్ కాలేజీలో రిక్రూట్మెంట్ను ఆలస్యం చేశారనేటువంటి అనుమానాలు వ్యక్తమవుతున్నట్లు ఇక్కడ ఒక అప్డేట్ మనకు మెడికల్ కాలేజీలో ఉన్నటువంటి టీచర్ వేకెన్సీకి సంబంధించిన అప్డేట్ అయితే ఇక్కడ మనకు వెలుగు న్యూస్ పేపర్లో చూడవచ్చు. నెక్స్ట్ ఇక్కడ సీఎం హామీ ఇచ్చి 4 ఏళ్లైనా స్పౌజ్ టీచర్ల బదిలీపై సప్పుడు లేదని చెప్పేసి కూడా ఒక అప్డేట్ ఇక్కడ జరిగింది. 13 జిల్లాల్లో ట్రాన్స్ఫర్లను బ్లాక్ చేసిన సర్కార్ అనేక సార్లు ఆందోళనలు చేసినా పట్టించుకోలేదు. తీవ్ర ఆందోళనలో స్పౌజ్ టీచర్లు అని చెప్పేసి ఇక్కడ జరిగింది. సో మనకు టీచర్లుగా పనిచేస్తున్న భార్యాభర్తలు ఒకే చోటుకు తీసుకొచ్చేందుకు ఇప్పటికే ఆదేశాలు ఇచ్చినాం, జీవో ఇచ్చినాం. భార్యాభర్తలు ఉన్న చోటుకి భర్తను కానీ లేదంటే భర్త ఉన్న చోటుకు భార్యను కానీ బదిలీ చేస్తాం. 99.99 స్పౌజ్ కేసులు ఒకే చోటుకి తెస్తారు. సో ఎక్కడికైనా ఒకే ఊరిలో టౌన్లో కానీ లేదా మండలంలో వేసే పరిస్థితి లేకపోయినా పక్కన వేయాలని చెప్పేసి చెప్పినాం. సో ఇవి మనకు 2018 మే 16న సీఎం కేసీఆర్ చెప్పిన మాటలు. కానీ 4 ఏళ్ళైనా కూడా సీఎం ఇచ్చినటువంటి హామీ నోచుకోవడం లేదని చెప్పేసి కూడా ఇక్కడ మనకు స్పౌజ్ బదిలీకి సంబంధించినటువంటి టీచర్లకు సంబంధించినటువంటి ఒక అప్డేట్ కూడా మనకు వెలుగు న్యూస్ పేపర్లో అయితే రావడం జరిగింది. సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి అప్డేట్స్. ఈరోజు చాలా తక్కువ అప్డేట్స్ అయితే ఉన్నాయి, ఎడ్యుకేషన్ అప్డేట్స్. నెక్స్ట్ కరెంట్ అఫేర్స్ అయితే చూద్దాం. చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్స్ ఉన్నాయి, స్కిప్ చేయకుండా చూడండి. సో ఇక్కడ మనం చూసినట్లయితే అర్జెంటీనా అదరహో అని చెప్పేసి మనం చూడవచ్చు. ఫీఫా వరల్డ్ కప్ టైటిల్ కైవసం అని చెప్పేసి ఇచ్చారు. సో ఇది ఇంపార్టెంట్ మనకు. సో 36 ఏళ్ల తర్వాత ఛాంపియన్ హోదా అన్నమాట. సో 36 ఇయర్స్ తర్వాత అర్జెంటీనా ఫీఫా వరల్డ్ కప్ అయితే గెలుచుకోవడం జరిగింది. సో ఫైనల్లో మనకు ఫ్రాన్స్ పై అయితే విజయం సాధించింది. ఫ్రాన్స్ మనకు డిపెండింగ్ ఛాంపియన్. సో దానిపైన 36 ఇయర్స్ తర్వాత అర్జెంటీనా అయితే గెలవడం జరిగింది. షూట్అవుట్లో తేలినటువంటి ఫలితం 4-2 తేడాతో ఫ్రాన్స్ చిత్తు. అద్భుత ప్రతిభ చూపినటువంటి మెస్సీ. సో ఇది మెస్సీకి చివరి మ్యాచ్ అనమాట. సో చివరి మ్యాచ్ అయినప్పటికీ సో ఆ దేశానికి 36 ఇయర్స్ తర్వాత ఫీఫా వరల్డ్ కప్ అయితే సాధించడం జరిగింది. సో కళ సాకారం చేసుకున్నటువంటి స్టార్ అని చెప్పేసి వచ్చు. సో ఎంబాపే పోరాటం వృధా. సో ఇతను ఫ్రాన్స్కి సంబంధించినటువంటి ప్లేయర్. సో అతను కూడా చాలా ఎక్సలెంట్గా ఆడినటువంటి ప్లేయర్ కింద చూడవచ్చు. సో మొత్తానికైతే ఫీఫా వరల్డ్ కప్ 2022 విజేతగా మనకు అర్జెంటీనా నిలిచింది. సో ఇది గుర్తుంచుకోండి, ఇంపార్టెంట్. సో ఫైనల్లో ఫ్రాన్స్ పైన గెలిచింది. సో ఇట్లా మనకు క్వశ్చన్ అడగడానికి ఛాన్స్ ఉంటుంది కనుక ఈ అంశాలను గుర్తుంచుకోండి. సో నెక్స్ట్ కరెంట్ అఫేర్ కనుక చూసినట్లయితే బిగ్ బాస్ సీజన్ 6 విజేత రేవంత్ అని చెప్పేసి ఇక్కడ మనం చూడవచ్చు. సో ఇక్కడ టైటిల్ విజేతను గుర్తుంచుకోండి, అడిగితే మనకు డైరెక్ట్ ఇటువంటి అయితే అడగవచ్చు. సో బిగ్ బాస్ సీజన్ 6లో సో గాయకుడు రేవంత్ విజేతగా అయితే నిలవడం జరిగింది. ఇతను ఒక సింగర్. సో దీని కింద మనకు అతనికి ఇంటి స్థలం, కారు, 10 లక్షల రూపాయల ప్రైజ్ మనీ, ట్రోఫీ అయితే ఇవ్వడం జరుగుతుందన్నమాట. సో సెప్టెంబర్ 4న స్టార్ మా టీవీలో ప్రారంభమై 106 రోజుల పాటు సాగినటువంటి దీనిలో 21 మంది అయితే పార్టిసిపేట్ చేశారు. సో దానిలో మనకు బిగ్ బాస్ సీజన్ 6 విజేతగా రేవంత్ అయితే నిలవడం జరిగింది. సో అది గుర్తుంచుకోండి. సో నెక్స్ట్ విషయంలో అయితే 21 ఏళ్ల తర్వాత ఇండియాకు చెందినటువంటి మిస్సెస్ వరల్డ్ కిరీటం అని చెప్పేసి ఒక ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ మనం ఇక్కడ చూడవచ్చు. సో జమ్మూ కాశ్మీర్కు చెందినటువంటి బ్యూటీ క్వీన్ మిస్సెస్ ఇండియా సర్గమ్ కౌశల్. సో ఆమె పేరు వచ్చేసి సర్గమ్ కౌశల్. సో మిస్సెస్ వరల్డ్ 2022 టైటిల్ని అయితే గెలుచుకుంది. సో 21 ఇయర్స్ తర్వాత ఈ టైటిల్ మనకి ఇండియాకి అయితే రావడం జరిగింది. జమ్మూ కాశ్మీర్కి చెందినటువంటి ఈమె సో ఈ టైటిల్ని అయితే గెలుచుకుంది. సో ఆ రాష్ట్రం గుర్తుంచుకోండి. సో ఆమె పేరు సర్గమ్ కౌశల్ అనే నేమ్ గుర్తుంచుకోండి. ఇక్కడ టైటిల్ నేమ్ వచ్చేసి మిస్సెస్ వరల్డ్ 2022 టైటిల్ని గెలుచుకున్నటువంటి వ్యక్తికి అయితే గుర్తుంచుకోవాల్సి అయితే ఉంటుంది. సో నెక్స్ట్ విషయం అయితే మనకు తెలంగాణ యువకుడికి దక్షిణాఫ్రికా పురస్కారం అంటే ఇక్కడ చూడవచ్చు. సో లితిన్కు ఐటీసీ గురు ఆఫ్ ద ఇయర్ 2022 అవార్డు అని చెప్పేసి ఇక్కడ ఒక ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ అయితే చూడవచ్చు. సో మనకు ఈ దక్షిణాఫ్రికాకు సంబంధించినటువంటి అత్యున్నత పురస్కారం కింద అయితే చెప్తారు. సో తెలంగాణ యువకుడికి దక్షిణాఫ్రికాలో ఆ దేశ అత్యున్నత పురస్కారం అయితే వరించింది. ఆ దేశంలో ఐటీ రంగానికి చేసినటువంటి కృషికి గుర్తింపుగాను ఈ అవార్డు అయితే ఇస్తారు. అయితే ఇది హన్మకొండకు చెందినటువంటి లితిన్ కుమార్కు దక్షిణాఫ్రికా ప్రభుత్వం ఈ ప్రతిష్టాత్మక ఐటీసీ గురు ఆఫ్ ద ఇయర్ 2022 అవార్డుని అయితే ప్రదానం చేసినట్టు ఇక్కడైతే మనం గుర్తుంచుకోవాల్సి అయితే ఉంటుంది. సో ఇతను తెలంగాణకు చెందినటువంటి వ్యక్తి, తెలంగాణలో ఉన్నటువంటి హన్మకొండ జిల్లాకు సంబంధించినటువంటి వ్యక్తి అనమాట. దక్షిణాఫ్రికాకు సంబంధించినటువంటి అత్యున్నత పురస్కారం, ఐటీ రంగంలో ఇచ్చేటువంటి పురస్కారాన్ని అయితే దక్కించుకోవడం జరిగింది. సో నెక్స్ట్ కరెంట్ అఫేర్ అయితే నేవీలోకి అధునాతన యుద్ధ నౌక అంటూ ఇక్కడ ఒక కరెంట్ అఫేర్ చూడవచ్చు. ప్రవేశపెట్టినటువంటి రక్షణ మంత్రి రాజ్నాథ్ అని చెప్పేసి ఇచ్చారు. సో నిన్నటి పేపర్లో కూడా చూసాం. సో మనకు భారత నౌకాదళ శక్తి సామర్థ్యాలు మరింత పెరిగాయి. సో దేశీయంగా తయారు చేసినటువంటి స్ట్రెంత్ గైడెడ్ మిసైల్ డిస్ట్రాయర్ ఐఎన్ఎస్ మోర్మాగావ్ను రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఆదివారం లాంఛనంగా నేవీలో ప్రవేశపెట్టారంటే ఇక్కడ చూడవచ్చు. సో ముంబైలో జరిగినటువంటి ఈ కార్యక్రమంలో సో దీనికి సంబంధించి దాన్ని ప్రవేశపెట్టినట్లుగా ఇక్కడ ఒక కరెంట్ అఫేర్ మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. సో ఈ యుద్ధ నౌక విశేషాలు అని చెప్పేసి కూడా ఇచ్చారు. సో మనకి ఐఎన్ఎస్ మోర్మాగావ్ పొడవు వచ్చేసి 163 మీటర్లు, వెడల్పు వచ్చేసి 17 మీటర్లు, బరువు 7,400 టన్నులు అని చెప్పేసి ఇచ్చారు. సో గోవాలోని చారిత్రాత్మక ఓడరేవు నగరమైనటువంటి మోర్మాగావ్ పేరిట దానికి నేమ్ పెట్టినట్లుగా ఇక్కడ
ఇక్కడైతే మనకి ఇవ్వడం జరిగింది. సో నిన్నటి దాంట్లో కూడా చూసాం. సో గుర్తుంచుకోండి, సో నేమ్ గుర్తుంచుకోండి అండ్ ఎక్కడి నుంచి ప్రవేశపెట్టారు, ఎవరు ప్రవేశపెట్టారు అనేది కూడా ఇంపార్టెంట్. సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి కరెంట్ అఫైర్స్, అదేవిధంగా ఎడ్యుకేషన్ అప్డేట్స్ ఈరోజు అయితే చాలా తక్కువ ఉన్నాయి. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ మిత్రులకైతే షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఎవరీవన్.